కరువు పరిస్థితులు లేని రాయలసీమను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాంత రైతులకు భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆనందాన్ని పంచుకున్నారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడటంతో తన కోరిక తీరిందన్నారు. మొత్తం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కృష్ణా జలాలను చిత్తూరు జిల్లాకు తీసుకువచ్చామన్న ఆయన గోదావరి జిల్లాలకు దీటుగా చిత్తూరు ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ రోజు అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం చేశాం. ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఈ రోజు నేను ఒక భరోసా ఇస్తున్నా కొండ రైతులకి. ఈ నీళ్ల వల్ల మన జీవితాల్లో మార్పు వస్తుంది. మన పంటలు బ్రహ్మాండంగా పడతాయి. భవిష్యత్తులో కోస్టల్లో ఉండే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు కాదు, వీటికన్నింటికంటే మదనపల్లి, పొంగనూరు, కుప్పం ఈ ప్రాంతాలు, తంబలపల్లి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాయి. ఇది నా భరోసా అని చెప్పి మరొకసారి అక్కడ కూర్చున్న మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఈ నీళ్లు బంగారంతో సమానం. మా ఊరికి కూడా ఇదే కాలంలో నీళ్లు వెళ్తాయి. అక్కడ 4 చెరువులు ఉన్నాయి. మూలపల్లి, అదే మరిగా నాగపట్ల చెరువు, కొట్టాల చెరువు ఏంటంటే ఆయన కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం.